ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ దేవిశ్రీ, యోగా ఇన్స్ట్రక్టర్. ఈనాటి ఎపిసోడ్లో మనం తెలుసుకుంటున్నాము క్రోన్ చక్రాకి సంబంధించి. క్రోన్ చక్ర అంటే యూజువల్గా మనం క్రోన్ ఎక్కడ పెట్టుకుంటాము, పైన హెడ్, టాప్ ఆఫ్ ద హెడ్ కదా. సో ఈ క్రోన్ చక్ర అనేది మనకి టాప్ ఆఫ్ ద హెడ్ లొకేట్ అయి ఉంటుంది. ఇది కరెక్ట్గా మాడు భాగం అని చెప్తాం కదా, అక్కడ లొకేట్ అయి ఉన్నటువంటిదే ఈ యొక్క క్రోన్ చక్ర. ఈ యొక్క చక్ర అనేది 1000 పెటల్స్తో కూడుకుని ఉన్నటువంటి అద్భుతమైనటువంటి చక్ర కాబట్టి దీన్ని సహస్రధార చక్ర అనేసి చెప్తారు. సహస్రధార చక్ర పైన లొకేట్ అయి ఉండి ఇది అద్భుతంగా, కాంతివంతంగా, ప్రకాశవంతంగా, చంద్రుడి కన్నా ప్రశాంతత మరియు తెల్లనైనటువంటి వర్ణాన్ని కలిగి ఉన్నటువంటి చక్ర ఈ యొక్క క్రోన్ చక్ర. సమ్ టైమ్స్ ఈ యొక్క చక్ర అనేది వైలెట్ కలర్లో ఉండడం కూడా జరుగుతుంది. ఈ యొక్క చక్రాకి ఆది గురువు శివుడు, మాత, దేవి ఆర్ శక్తి. ఈ యొక్క చక్ర దగ్గర మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనం శివుని మీద ఫోకస్ చేసి మెడిటేషన్ చేసుకోవచ్చు, లేదంటే కలర్ మీద పెట్టి మెడిటేషన్ చేసుకోవచ్చు. ఈ సహస్రధార చక్ర మెడిటేషన్ చేసుకునేటప్పుడు సైలెంట్ మెడిటేషన్కే ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. అలాగే ఇక్కడ బీజమంత్ర ఏహెచ్ బీజమంత్ర అనేది వస్తుంది. ఈ యొక్క ఏహెచ్ బీజమంత్రం మీద ఫోకస్ చేస్తూ కూడా మనం ఈ యొక్క చక్రాలో ఉన్నటువంటి బ్లాకేజెస్ని క్లియర్ చేసి అక్కడ ఉన్నటువంటి నాడీ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఎలిమెంట్ కనుక చూస్తే ఇది పైన ఉండేటువంటి చక్ర కాస్మిక్ ఎనర్జీస్తో కూడుకున్నటువంటి చక్ర. సో కాస్మిక్ ఎనర్జీతో మన యొక్క శరీరం ఏదైతే ఉందో ఆ శరీరం అంతా కూడా కాస్మిక్ ఎనర్జీతో మెర్జ్ చేసేటువంటి చక్ర మన యొక్క శరీరంలో ఒక ఎన్లైట్మెంట్ని క్రియేట్ చేసి ఈ యొక్క డిటాచ్మెంట్స్ అన్నీ కూడా కట్ చేస్తూ, అలాగే ఎమోషనల్ కానివ్వండి, లేదంటే డివోషనల్ అటాచ్మెంట్స్ కానీ వీటినన్నిటిని కూడా కట్ చేస్తూ మన యొక్క మైండ్ని సమాధి స్థితికి చేర్చేటువంటి చక్ర ఈ యొక్క క్రోన్ చక్ర. సో క్రోన్ చక్ర సాధన వలన మనం ఎన్నో విషయాల్ని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్తూ మన యొక్క శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ మన యొక్క మనసుని ఎంతో ప్రశాంతవంతంగా ఉంచుకోవచ్చు. ఈ యొక్క మెడిటేషన్ నిత్య సాధన ఎవరైతే చేస్తారో ఆ నిత్య సాధన ద్వారా మన యొక్క శరీరంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి, దైవాత్మికమైనటువంటి విషయాలతో కూడుకున్నటువంటి జ్ఞానం అనేది ఏర్పడుతుంది. మన యొక్క ఆత్మ అనే దాన్ని మనం తెలుసుకోవటానికి ఈ యొక్క మెడిటేషన్ సాధన అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ యొక్క సాధనలో ఈ యొక్క చాంటింగ్స్ అనేది ఎంత ఇంపార్టెంటో, అలాగే క్రౌన్ చక్రాకి సంబంధించినటువంటి బ్లాకేజెస్ని క్లియర్ చేయడానికి సూచించినటువంటి కొన్ని రకాలైనటువంటి క్రిస్టల్స్ని ధరించడం వలన కూడా మనం ఈ యొక్క చక్రాన్ని స్ట్రాంగ్ చేసుకోవచ్చు. యోగ సాధనలో అద్భుతమైనటువంటి మెడిటేషన్ టెక్నిక్స్ని ఇచ్చారు. మైండ్ఫుల్ మెడిటేషన్, ఆర్మ్ చాంటింగ్ మెడిటేషన్స్ లాంటివి ఎంతో అద్భుతమైనటువంటి రిజల్ట్తో కూడుకుని ఉన్నవి. అలాగే యోగా సాధనల్లో శీర్షాసన హెడ్ పైన పెట్టి మనం తలకిందులుగా చేసేటువంటి రాజాసనం కింద మనం చెప్తాం. ఈ రాజాసనంలో ఈ చక్ర మీద పర్టికులర్గా మన యొక్క వెయిట్ అంతా తలకిందులుగా వేయటం వలన ఆ చక్ర అనేది చాలా యాక్టివ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓవరాల్ బాడీ అంతా కూడా తల్లి గర్భంలో ఎంత తేజోవంతంగా, ఎంత ప్యూరిటీతో కూడినటువంటి మన యొక్క మైండ్ సెట్ ఉందో అంత విధంగా మన యొక్క శరీరం, మన యొక్క మైండ్ అనేది మళ్ళా ఆ యొక్క స్థితికి వెళ్ళడం జరుగుతుంది. సో ఎవ్రీడే కనుక ఈ రాజాసన సాధన చేసుకోవడం వలన క్రోన్ చక్రాన్ని చాలా స్ట్రాంగ్గా మనం చేసుకోవచ్చు. అలాగే శవాసనం వేసుకోవడము, పద్మాసనం వేసుకోవడం, కొన్ని రకాలైనటువంటి ముద్ర, ప్రాణాయామ మరియు క్రియాస్ని కూడా మనం డైలీ కనుక ప్రాక్టీస్ చేసుకుంటూ ఆహార నియమాల్ని కూడా మనం ప్రాక్టీస్ చేస్తే కనుక ఈ యొక్క చక్రాస్ని చాలా యాక్టివ్ చేసుకోవచ్చు. చాలా మంచిగా ఛానలైజ్ చేసుకుంటూ ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మనం గడపవచ్చు. చూసారుగా ఎంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని మనం పొందవచ్చు ఈ యొక్క సాధన ద్వారా. సో దీనికి సంబంధించి ఇంకా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ఎపిసోడ్లో చక్ర ఏంటి, దాని కలర్ ఏంటి, గురువు ఏంటి, ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకున్నాం కదా. తదుపరి విషయాలని నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా డీటెయిల్గా మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.